వైసీపీ అధినేత అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందా? ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే జగన్మోహన్ రెడ్డిలో అలజడి, అశాంతి మొదలయ్యాయా? అందుకే నిన్న సిద్ధం సభలో నేను ఓడిపోతే చంద్రబాబు గారు నేను ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని కోరారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఏంటి ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందా? అందుకే నిన్న సిద్ధం సభలో ఒకవేళ నేను ఓడిపోతే నా పథకాలన్నీ, నా హామీలన్నీ చంద్రబాబు గారు నెరవేర్చాలని కోరారు. అసలు ఈ నేపథ్యంలో ఏంటి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందా అంటే ఏం చెప్తారు సార్? సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం అన్న ముఖ్యమంత్రి కాకపోతే అని 18 సార్లు అన్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అని 36 సార్లు అన్నాడు. అంటే ఎంత బెదిరిస్తున్నాడు, ఓకే, ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే బెదిరించడం బ్లాక్మెయిలా, లేకపోతే నిజంగానే ఓటమి భయం మొదలయ్యే ఇటువంటి ఎత్తులేస్తున్నాడా? భయం నుంచే బెదిరింపు వచ్చేది, ఓకే, భయంలో నుంచే బ్లాక్మెయిలింగ్ కూడా వచ్చేది. ఎందుకంటే ఈ మూడు పరస్పర పూరకాలే. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ బెదిరింపు, అక్కడ బ్లాక్మెయిలింగ్ వచ్చేస్తాయి చుట్టూతా. అంటే అటు లెఫ్ట్ ఇటు రైట్ ఉంటాయి, మధ్యలో భయం. లెఫ్ట్ ఏమో బ్లాక్మెయిలింగ్, రైట్ ఏమో బెదిరింపు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ భయంలో నుంచి వచ్చిన బెదిరింపులు ఎలా కనపడుతున్నాయి? నేను గనక ముఖ్యమంత్రి కాకపోతే, అన్న గనక ముఖ్యమంత్రి కాకపోతే వాలంటీర్ల వ్యవస్థ రద్దు, అన్న గనక ముఖ్యమంత్రి కాకపోతే 1వ తారీఖు పింఛన్లు రావు. బెదిరించటం అంటే మీరు నాకు ఓట్లు వేయాలి అని వాళ్ళని భయపెడుతున్నాడు అన్నమాట. మరి నాకు ఓటమి భయమే లేదు అని చెప్తున్నారు. అధికారం మీద వ్యామోహం లేదంటాడు, తనకి అధికారం మీద వ్యామోహం లేదంటాడు. మళ్ళీ చంద్రబాబు వస్తే అని భయపెడతాడు. చంద్రబాబు వస్తే అనే భయపెట్టడంలోనే తన వ్యామోహం కనపడుతుంది. నాకు ఓటమి మీద భయం లేదు అంటూనే ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటారా? భయం లేదని నువ్వు ఎప్పుడు చెబుతావు కృష్ణ? భయపడితేనే కదా. అవును. ఇప్పుడు నాకు భయం లేదు అని అంటే అర్థం నేను భయపడుతున్నట్టు. లోపల ఇప్పుడు చీకట్లో నువ్వు బాత్రూంలోకి వెళ్ళాలనుకో, చిన్నపిల్లలు ఏమనుకుంటారో, నాకు భయం లేదు అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నిలువెల్లా భయం. జగన్మోహన్ రెడ్డి నిలువెల్ల భయంతో భయం లేదు నాకు అంటున్నాడు అనమాట. నేను ఓడిపోతాను అనే మాట ఎందుకు వచ్చింది ఆయన నోటేమట? రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో నువ్వు విన్నావు కదా, ఏమన్నాడు? నేను ఓడిపోతే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అన్నాడు. నీకు రిగ్రెట్స్ కాదు, జనానికి కూడా రిగ్రెట్స్ ఏమి ఉండవు నువ్వు ఓడిపోతే. అది ఆయన అనుకుని ఉంటాడు, సర్దేశాయ్ లోపల అనుకుని ఉంటాడు, బయటికి చెప్పకుండా. ఓకే. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వెల్ఫేర్ ఉండదు, ఓడిపోతే స్కీములు అమలు చేయరు అనేది భయపెట్టడం అన్నమాట. ఎన్టీ రామారావు ఓడిపోయాడు, స్కీములు ఆగినాయా? తర్వాత ప్రభుత్వం కంటిన్యూ చేసింది కదా. ఏ ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వం స్కీములను కంటిన్యూ చేస్తుంది, ఇంకా కొత్తగా కొన్ని స్కీములను పెడుతుంది, మెరుగైన సంక్షేమం తెచ్చానని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వాలన్నీ కూడా అదే నడిచాయి. అవును. జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? గత ప్రభుత్వ స్కీములు రద్దు చేసి పారేశాడు. ఇప్పుడు 130 స్కీములు రద్దు చేశాడంట, నువ్వేమో 130 బటన్లు నొక్కాడండి అంటావు. 130 బటన్లు నొక్కిన మాట నిజమే, కానీ నొక్కిన ప్రతి బటన్ వెనక రద్దయిన ఒక స్కీమ్ ఉంది. ఓకే. అతను బటన్ నొక్కాడంటే అర్థం ఒక స్కీమ్ రద్దు చేశాడు, ఇంకో బటన్ నొక్కాడని. ఓకే. అదే కదా జగన్ తత్వం. జగన్ నైజాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 130 స్కీములు రద్దు చేసిన వ్యక్తి వాటికి ఇంకో పథకం పెట్టానని, ఇంకొక ఇది స్కీమ్ ఇచ్చానని ఇలా చెప్పుకునే ప్రయత్నం. వీళ్ళ నాన్న తెచ్చిన పథకాలు రద్దు చేశాడు. దురదృష్టం అది. రాజన్న రాజ్యం తెస్తానన్నటువంటి వ్యక్తి, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టుకోవాలి మీ ఇంట్లో అన్న వ్యక్తి వాళ్ళ నాన్న స్కీములు రద్దు చేశాడు. మరి ఎంత మీరు స్కీములు మాత్రమే రద్దు చేశారని చెప్తున్నారు. అసలు కొంతమంది ఆయన ఫోటోనే లేకుండా చేశారు. అంతే కదా, అసలు అది కూడా తీసి పారేశాడు. ఏదో సాక్షిలు ఇప్పుడు వాళ్ళ లోగోలో కూడా లేదు కదా, తీసి అవతల పడేశారు. ఇప్పుడు అదేగా అమ్మాయి కూడా అనేది. షర్మిల ఏమంటుంది? అసలు రాజశేఖర రెడ్డి వారసుడే కాదు అంది. అతను డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటి కాదంటుంది రేపు పొద్దున. జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ ఇంకోటి అండి అని కూడా చెప్పే పరిస్థితి. ఇవాళ
రాజశేఖర రెడ్డి స్కీమ్ ఏది రద్దు చేశారని నువ్వు అడగచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి పారేశాడు. రద్దు చేసి దాన్ని 2 ముక్కలుగా కొత్త స్కీమ్ అన్నాడు. ఏమని? జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని దాన్ని 2 ముక్కలు చేసి, ఇట్లా అంటే ఏంటి, పాత ప్రభుత్వ పథకాలు రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి పెట్టి ఇవి నేనే తెచ్చానన్న భ్రాంతి, మాయ అన్నమాట. సిద్ధం సభ కూడా మాయే కదా. నువ్వు చూసావు, జనం వచ్చారా? జనం లేకుండా 15 లక్షల మంది చూపించాడంటే ఎంత మాయ. EFX అంటున్నారు, మాయాజాలం అంటున్నారు, లేదంటే గ్రీన్ మ్యాట్ అంటున్నారు, చాలా ఆరోపణలు వస్తున్నాయి. గ్రీన్ మ్యాట్లో మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి ఇంతవరకు దేశ చరిత్రలో ఉన్నాడా? నరేంద్ర మోడీకి కూడా లేదు అది. పాపం ఆయన ఆశ్చర్యపోయి ఉంటాడు, అరే ఈ పని మనం ఎందుకు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్ పెట్టడం ఏంటి, గ్రీన్ నాలెడ్జ్ని వాడడం ఏంటి. జనం పాత వీడియోలన్నీ తీసుకొచ్చి ఆ గ్రీన్ మ్యాట్ ప్లేస్లో అవి పెట్టేసేసి లైవ్ అనే ముద్రేసి క్లౌడ్లోకి వదలటమా? VFX మాయాజాలం. ఒక 40 నిమిషాలు లేటుగా లైవ్ ఇవ్వటం అంటే ఎంత మాయా అనేది ఇక్కడే కనపడుతుంది అన్నమాట. చంద్రబాబు స్కీములు ఆయన సమస్య, చంద్రబాబు గ్యారంటీల అమలు ఆయన ఇష్యూ, ఆయన తీసుకుంటాడు. ఆయన ఆల్రెడీ ఆయనకి IASలు ఉన్నారు, బోళ్ళ మంది ఆల్రెడీ లెక్కలు వేశారు, ఎంతెంత అవుతుంది, ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళ బడ్జెట్ వాళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డికి దిగులేందుకు? నా పథకాలు కొనసాగించాలా అన్నాడు ఇందాక నువ్వు ఇంట్రడక్షన్. అవును, చంద్రబాబు నా పథకాలను కొనసాగించాలా అంటే అర్థం ఏంటి? భయమా? చంద్రబాబు నీ పథకాలను రద్దు చేస్తాడనా? నువ్వు రద్దు చేసినట్టు ఆయన కూడా రద్దు చేస్తాడనా? ఇప్పుడు నీ పథకాలను కొనసాగిస్తూనే చంద్రబాబు తన గ్యారంటీలను అమలు చేయాలి. రాజశేఖర రెడ్డి పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలు ఇచ్చాడు రోసయ్య, కిరణ్. అవును, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కదా, గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే కొత్త స్కీములు ఇచ్చారు. అన్న క్యాంటీన్లు పెట్టాడు, చంద్రన్న బీమా పెట్టాడు, పండగ కానుకలు ఇచ్చాడు, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? రద్దు చేసి పారేశాడు. అవును, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పథకాలను రద్దు చేయడు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అవినీతిని తొక్కేస్తాడు. సార్ అసలు జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం ఏర్పడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలనేనా, లేదంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ కూటమిని చూసి భయం మొదలైందా అంటే ఏం చెప్తారు? రెండు. జగన్మోహన్ రెడ్డి భయాలకి కారణం చెప్పమంటే నేనేం చెబుతాను, నీడని చూస్తేనే భయపడిపోతున్నాడు. ఓకే, ఒకవైపు ఏమో వైఫల్యాల భయం, హామీలు నెరవేర్చలేదన్న భయం, అమరావతి పూర్తి చేయలేదు, పోలవరం కట్టలేదు, పేదల ఇళ్ళు కట్టలేదు, ప్రాజెక్టులన్నీ పండబెట్టాడు, ఇది భయం, ఇది తరుముకొస్తోంది. మరోవైపు ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి వీలు లేకుండా విశ్వ ప్రయత్నాలు చేశాడు. కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, ఢిల్లీ పోయాడు, బతికిలాడాడు, నేనే గెలుస్తున్నా అని చెప్పాడు, దొంగ సర్వేలు చూపించాడు. ఇప్పుడు అన్ని వేషాలు వేశాడు, కానీ మరి హనుమంతుడి ముందు కుప్పిగంతులా? వాళ్ళు హనుమంతుడే కదా రామాలయం కట్టారా? బీజేపీ రామాలయం కట్టిందంటే హనుమంతుడి భక్తులు కదా. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తే వాళ్ళు ఎలా నమ్ముతారు? చూసాంలే పో అన్నారు, పొత్తు పెట్టుకున్నారు. ఈ భయం ఏది, మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ ఉండవు, మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనేది భయం, అసలు భయం. ఓకే, మళ్ళా మోడీ ప్రధానై చంద్రబాబు కనుక ముఖ్యమంత్రి అయితే మొన్నట్లాగా ఈ 5 ఏళ్ళు లాగినట్టుగా 3081 వాయిదాలు పడవు. మళ్ళీ డే టు డే ఎంక్వైరీ బిగిన్ అవుతుంది, నాంపల్లి కోర్టుకు వెళ్ళాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు అరెస్టులు తప్పవు, కోడికత్తి కేసు అరెస్టులు తప్పవు, పాత CBI 13 కేసులు అరెస్టులు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.